కువైట్లో పుట్టాను, నా తమ్ముడు కువైట్లో పుట్టాడు, అక్క అన్నయ్య ఇక్కడే పుట్టారు. మేము నలుగురం. దేవుని బిడ్డలారా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్టూడెంట్నే, నేను సండే స్కూల్ లీడర్ని, అదే సండే స్కూల్లో టీచర్ని, అదే చర్చిలో క్వైర్ డైరెక్టర్ని, అదే చర్చిలో వర్షిప్ లీడర్ని, అదే చర్చిలో అసిస్టెంట్ పాస్టర్ని. కానీ మారు మనసు లేకోకుండా బ్రతికినటువంటి వ్యక్తిని. చర్చే నా పనులు నాయే. దేవుని బిడ్డలారా, చర్చిలోనేమో ఎంతో మంచి క్యాడర్ని వ్యవహరిస్తూ ఉండేవాడిని. చూసిన ప్రతి తల్లి అనుకునేది, అసలు ఉంటే ఎలాంటి కొడుకు ఉంటే ఇలాంటి కొడుకు పుట్టాలి, రాజేష్ లాంటి కొడుకు పుట్టాలి అనుకునేటంత జీవితాన్ని చర్చిలో వ్యక్తపరిచేవాడిని. దేవుని బిడ్డలారా, కానీ కాలేజీకి వెళితే కరాటే, కుంఫు, బాక్సింగ్ అంటూ దేవుని బిడ్డలారా అమ్మా నాన్న పంపుతుంటే, దేవుని బిడ్డలారా కండలు పెంచుకుని కరాటే, కుంఫు, బాక్సింగ్ నేర్చుకుని ఎవరిని కొడదామంటా తిరిగేవాడిని. దేవుని బిడ్డలారా, ఇప్పుడు పొట్ట పెరిగిపోయి ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది. కానీ ఒకానొక దినాన చాలా బలంగా అదరబలిసిన దొన్నలాగా, ఎందుకంటే అమ్మా నాన్న పంపుతుంటే, కష్టపడి వాళ్ళు బానిసలుగా ఉండి పంపుతుంటే తిని కూర్చుని జిమ్ములో పెంచిన కండలు కదా. 3.5 సంవత్సరాలు జిమ్ము. అసలు 2002 నుండి 2003, 2004 డిగ్రీ ఫైనల్ ఇయర్ నాది. దేవుని బిడ్డలారా, 2002 నుండి 2003, 2004 వరకు కూడా జిమ్ వదిలిపెట్టలేదు నేను. ఉదయానికి ఉదయం, సాయంత్రానికి సాయంత్రం 4-5 గంటలు వర్కౌట్ చేస్తూ ఉండేవాడిని. చాలా బలంగా ఉండేవాడిని. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అడిగితే చూపిస్తాను. దేవుని బిడ్డలారా, జిమ్ మానేసిన 2 సంవత్సరాలకి సరదాగా జిమ్కి రోజున వెళితే నా స్నేహితుడు ఒకడు తీసిచ్చాడు ఫోటోలు. ఆ ఫొటోస్ ఇంకా నేను దాచుకున్నాను, మీరు అడిగితే చూపిస్తాను. కేవలం కుర్రలకు మాత్రమే. స్తోత్రం కలుగును కాక. మిమ్మల్ని అలా తయారవమని కాదు, నాకులాగా జీవితాన్ని పాడు చేసుకోవద్దని. దేవుని బిడ్డలారు, 50 కేజీల మూటని ఇలా కళ్ళంలో 50 కేజీల మూటని అలా 2 చేర్లు పట్టుకుని మోకాలతో తన్ని భుజం మీదకి లేపుకోవాలి. బాడీకి ఇలాగ బోరకి ఇలా ఆనుకుని లేపుకోవటం కాదు, ఇలా లెగ తీసుకో అమంతగా తన్నితే మోకాలతో ఆ చేర్లు పట్టి 2 పక్కల సింగిల్ పట్టుకుని తన్నితే భుజాల మీదకి లేచిపోవాలి. అలా పందేలు కట్టి ఆడేవాడిని. కానీ ఆ కండలేమి 10 సంవత్సరాలు కూడా ఉండలేదు. ఏది శాశ్వతం కాదు. దేవుని బిడ్డలారా, కుంఫు నేర్చుకున్నాను. ఎవరిని కొడతానో సంసారంలో భార్యని పెంచడానికి ఉపయోగపడుతుందా? బెడ్లకు కూడెట్టడానికి ఉపయోగపడుతుందా? ఏమీ ఉపయోగం లేదు. బాక్సింగ్ నేర్చుకుని, కరాటే నేర్చుకున్నాను. ఎవరిని కొట్టడానికి పని కట్టుకుని, ఎవరితోటి ఏ యుద్ధాలు పెట్టుకుని అది పోరాటం, అది బతుకా నాకు? అది నాకు జీవితం ఇస్తుందా? అది నా కుటుంబాన్ని పోషిస్తుందా? దేవుని బిడ్డలారా, ఏమీ చేయదు. కానీ ఆనాడు నా చిన్నతనంలో బ్రూస్లీ, లేకపోతే జెట్లీ, జాకీ చాన్, ఆర్నాల్డ్ శ్వార్జ్నెగర్ ఇలాంటి సినిమాల ప్రభావం అంతా మీద పడిపోయి, దేవుని బిడ్డలారా అది చెయ్యాలి, ఇది చెయ్యాలని అమ్మా నాన్న పంపుతున్నటువంటి కష్టార్జితాన్ని వ్యర్థంగా పాడు చేసినటువంటి వ్యక్తిని నేను. 2005లో వివాహం చేశారు. నీ బతుకు నువ్వు బతకరా అని వదిలేశా. ఎందుకంటే మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ మోసపోకుడి దేవుడు విక్రయింపబడని నా దేవుని మోసం చేస్తూ బ్రతికాను కదా నేను. చర్చిలో ఒకలాగా, లోకంలో ఒకలాగా జీవించాను కదా నేను. దేవుని బిడ్డలారా, ఏం చేశారంటే ఇక నాతోటి పడలేక మా అమ్మ నాన్న, మా అన్నయ్య కంటే ముందు నాకు పెళ్లి చేసేసి, ఆడు గల్ఫ్లో ఉన్నాడు. 11 సంవత్సరాలకు వచ్చాడు ఏకదాటిగా కష్టపడతా అమ్మ నాన్న దగ్గర. నాకు పెళ్లి చేసేసి ఇంక ఈడు మాట వినేటట్లు లేడని చెప్పేసి పెళ్లి చేసేసి నీ బతుకు నువ్వు బతకరా అని వదిలేశారు. అప్పుడు దాకా అమ్మా నాన్న పంపుతుంటే కూర్చుని తిన్నా నేను. దేవుని బిడ్డలారా, ఒక్కసారి అమ్మా నాన్న వదిలేస్తే ఎలా బతకాలో అర్థం కాక, వాళ్ళ మీద ఏమైనా సరే పోటీగా బతకాలని దేవుని బిడ్డలారా గొడ్డలి, రంపం, పగ్గం, గొడ్డలి, ఆ డొక్కు సైకిల్ కట్టుకుని చెట్లు కొట్టుకోవటానికి వీధులంటే తిరగటం మొదలుపెట్టాను. ఒక సంగతి ఏంటంటే, అమ్మా నాన్న వదిలేస్తే బతకొచ్చు, కానీ దేవునికి కోపం రప్పిస్తే మనం బతకలేం. అమ్మ నాన్న ఈ లోకంలో ఎంతమంది వదిలేసి మనల్ని వంటరోలు చేసేసినా బతకొచ్చు, కానీ నువ్వు నీ దేవునికి దూరం అయిపోతే బ్రతకలేవు. నేను చేసింది అదే. దేవుని బిడ్డలు, వ్యభిచారణ క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించనన్న దేవుడు ఇక్కడ ఒకలాగా, లోకంలో ఒకలాగా జీవించే నా జీవనాన్ని చూశాడు. ఆయన నన్ను చెయ్యి విడిచిపెట్టాడు, కానీ నా మీద నుండి ఆయన దృష్టి మాత్రం మళ్లించలేదు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆ చెయ్యి విడిచిపెట్టకపోతే, ఆ శోధనలో ఆ నలగొట్టబడలేకపోతును, ఆయన నన్ను చూస్తూ ఉండకపోతే, ఆయన చల్లని చూపు నా మీద లేకపోతే ఈరోజు ఎక్కడ నిలిచి ఉండేవాడిని కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డల అస్తవ్యస్తమైపోయింది జీవితం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 5 ఎకరాలు గుత్తకు తీసుకున్నాను.
మాదో 2 ఎకరాలు, మా చిన్నాన్నోళ్ళు పెదనాళ్ళది వాళ్ళది ఒక 3 ఎకరాలు, ఒక 5 ఎకరాలు గుత్తకు తీసేసుకున్నాను వ్యవసాయం చేద్దామని. ఆ ఏట 3 సార్లు వరదలు వచ్చేసి నాశనం అయిపోయి 5 ఎకరాలు ఊడ్చాను, 3 సార్లు 5 ఎకరాలు నాశనం అయిపోయింది. ఏ పని ఫలించడం లేదు, వ్యవసాయం ఫలించటం లేదు. ఇలా కాదు, 5 ఎకరాలు గుత్తకు తీసుకున్నాను కదా అని ఈ గుత్తకు తీసుకున్నప్పుడే నా భార్య పుస్తులు తాకట్టు పెట్టి తరిపి గేదెల్ని ఒక 5 పాడి గేదెలు కొనేసాను, పాల డైరీ పెట్టేద్దామని. నా ఉద్దేశం ఏంటంటే ఒక 1/2 ఎకరం కోసేసి ఇట్లకి మేపేస్తే పాలు బోళ్ళకి సమృద్ధి పాలు ఇస్తాయి, గడ్డికి ఎక్కడికి తడుముకోవాల్సిన పని లేదు, 4 ఎకరాలన్నర మనకి వ్యవసాయం వచ్చే బోళ్ళంత పంట వచ్చేస్తుందనే కసి పట్టుదల. అప్పుడు దాకా అమ్మా నాన్న పంపుతుంటే కూర్చుని తిన్నా నేను. ఒక్కసారిగా వ్యవసాయం ఏం తెలుస్తుంది? ఏదో మా తాత కూడా గట్టుకెళ్ళి సగదా కూర్చుని కనుక వ్యవసాయం మొదలెట్టేశాను. 3 సార్లు వరదలు వచ్చేసి వ్యవసాయం అంతా నాశనం అయిపోయింది. మింగటానికి మెతుకులు లేవంటే మీసాలకు సంపంగ నూనెని అట్లకేం పెట్టను, గేదెలకి అట్లకి పెట్టడానికి నా దగ్గర ఏం లేవు. నా భార్యకి మేము ముద్దెట్టడానికే కష్టకాలంలో ఉన్నది నా పరిస్థితి. ఆ దినాల్లో అంత శ్రమల మధ్య నలిగిపోతున్నాను. అయినకాడికి మళ్ళా గేదెలు అమ్మేసుకున్న నా భార్య పుస్తులు విడిపించలేదు. వ్యవసాయం నాశనం అయిపోయింది. లక్షల రూపాయలు అప్పులైపోయాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందరూ అన్నారు, ఒరే నీ కడుపునో కాయ పండు కాస్త అందరూ కలుస్తారు లేరా, ధైర్యంగా ఉండరా అనేవారు. కాయ పండు అంటే చెట్టును అనుకునేరు. ఓ కొడుకో కూతురు పుడితే అందరూ కలుస్తారు లేరా అనేవారు. నా భార్యకి 3 సార్లు అబార్షన్స్ అయిపోయాయి. 4వ నెలని, 5వ నెలని, 3వ నెలని, 9 నెలలు నిండిన తర్వాత కడుపులో పాప చనిపోయింది. B నెగిటివ్ బ్లడ్ గ్రూపు 4%కి వచ్చేసింది. తను బతకటం కష్టమని చెప్పేశారు డాక్టర్లో. గర్భం బాగా నలిగిపోయింది. B నెగిటివ్ బ్లడ్ గ్రూపు 100లో 1%కో 2%కో ఉంటుంది. అది దొరకాలంటే కష్టం. 4% వచ్చేసింది. గర్భం అంతా నలిగిపోయింది. నీ భార్యని బతికించుకోవడానికి చూడు తప్ప పిల్లల కోసం చూడొద్దని చెప్పేశారు డాక్టర్. 3 నర్సాపురం కళ్యాణమ్మ గారు, మలికిపురం ఆయన జానకి రామయ్య గారు, రాజోలు గైనకాలజిస్ట్ మోకా ప్రసాదరావు గారు, 3 డాక్టర్లు చెప్పేశారు ఇంకా నీకు పిల్లలు పుట్టరని చెప్పేసి, నీ భార్యని బతికించుకోవటానికి చూడు అని చెప్పేసి. దేవుని బిడ్డలారా ఏడుస్తూ ఉన్నాను. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యన నేను చేసిన ఒక మంచి పని ఉందండి. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య నేను చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? నా దేవుని తట్టు చూడటం. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని తట్టు చూడటం. జోసఫ్ కిషోర్ గారు అని ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు. ఇదిగో పక్షిరాజు యవ్వనము క్రొత్త తాగుచున్నట్లు మేలుతోని హృదయాన్ని తృప్తిపరుస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నీ పాత రోత కలిగిన బ్రతుకును యేసయ్యకి అప్పగించు, ఈ రాత్రి నిన్ను నూతన పరచబోతున్నాడు దేవుడు అని చెప్తున్నాడు. పక్షిరాజు యవ్వనము క్రొత్తదవుతుందా? ఎలా అవుతుంది అని ఆలోచించడం మొదలు పెట్టాను. పక్షిరాజు యవ్వనం ఎలా క్రొత్తదవుతుంది? 103వ కీర్తనలో రాయబడిన మాట ఇది. పక్షిరాజు యవ్వనం ఎలా క్రొత్తదవుతుందో తెలుసా? అది ఒక 15 సంవత్సరాలు అంటే పక్షి జాతి అంతట్లో ఎక్కువ కాలం బతికేది పక్షిరాజు. మనకి కనిపించే టైం అయిపోయిందండి. ఎక్కువ కాలం బ్రతికేది పక్షిరాజు. అది గద్ద మనకు కనిపించే గిద్ది కాదు. ఇలా చాపితే ఒక 3 మీటర్ల వెడల్పు వచ్చేది. ఒక మేకను కూడా అవలీలగా పట్టుకుపోయే శక్తివంతమైనటువంటి పక్షి అన్నమాట అది. ఆ పక్షి దేవుని బిడ్డలారా అది ఏం చేస్తుందని తెలుసా? 10 సంవత్సరాలు పుట్టుకతోటి వచ్చిన ఏకలో గోళ్లతో ముక్కుతో పోరాడి ఏకలన్నీ ఇరిగిపోయి గాలికి పెనుగాలులకు అటు ఇటు మెల్లడిపోయి దెబ్బతినేసి గోళ్ళు ఎర్రను పట్టుకోవటానికి అననుకూలంగా మారిపోయి పట్టుకోలేని పరిస్థితులు వచ్చేసి ముక్కు కాస్త ఎర్రన్న చేల్చలేని బలహీనమైన పరిస్థితులు వచ్చేసినప్పుడు అది ఎత్తయినటువంటి కొండపీటల మీదకి ఎగిరిపోతుందంట. బలవంతాన ఎగిరిపోయి ఒక కొండ బీటలను ఆధారం చేసుకుని అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందని తెలుసా? తన మొండి ముక్కుతో తన శరీరం మీద ఉన్నటువంటి ఏకలను లాగేసుకుంటుందట. చెల్లి, అన్నయ్య, అక్క, ఒక మాట అడుగుతాను, ఏకలు లాక్కుంటే సమ్మగుంటుందా? చెప్పరా? జుట్టు పట్టుకుని ఇలా లాక్కోండి 2 ఏకలు, 2 వెంట్రుకలలో లాగి చూడండి అని ఎదరోళ్ళు లాగి చూస్తున్నావా? ఆ బాధ నీకెళ్ళి తెలుస్తుంది అన్న, ఆయనకి తెలుస్తుంది. కానీ అలాంటి ఎదరున్నా అన్నని వెనకాల లాగుతున్నాడు అన్న. దేవుని బిడ్డలారా ఒక మాట అడుగుతాను, ఏకలు లాక్కోవటం అంటే సరదాగా ఉంటుందా? ఎంత శ్రమ, ఎంత వేదన, ఒళ్ళంతా రక్తపు మాంసపు ముద్దలా తయారైపోద్దట. తన మొండి ముక్కుతో ఏకలన్నీ లాగేసుకుని ఆ కాళ్ళలో ఉన్నటువంటి గోరుల్ని మెలిపెట్టి ఓడగొట్టేసుకుంటుందట. మెలిపెట్టు గోరుకి దెబ్బ తగిలితే తట్టుకోగలమా?
ఏ దెబ్బ అయినా తట్టుకోగలం, కానీ గోరుకి దెబ్బ తగిలిందంటే అడిగేయలేము అసలు. అలాంటిది ఆ గోర్లన్నీ లాగేసుకుంటుందట. అలా లాగేసుకుని తన మొండి ముక్కును బండకేసి బాధేసుకుని ఓడగొట్టేసుకుంటుందట. అలా ఓడగొట్టేసుకుని అది ఒక రకమైనటువంటి రోత మూలుగును వినిపిస్తూ ఉంటుందట. గాలి వాటానికి తన రక్తపు వాసన, తన శరీరపు మాంసపు ముద్దగా ఉన్న ఆ మాంసపు ముద్దని గాలి వాటానికి పెట్టి నిలుచున్నప్పుడు ఆ స్మెల్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పక్షులు చూసి ఇది పెడుతున్న ఏడుపు కేకలు విని అది ఏమైనా పట్టుకొచ్చి తినగా మిగిలింది పడేస్తే తిన్నట్టు, లేకపోతే ఉపవాసలే. అలా కొద్ది రోజులు స్తబ్ద జీవితంలో ఉండిపోద్దంటండి. కొద్ది రోజులు అలా అవి ఆ పక్షి ఈ పక్షి పట్టుకొచ్చి పడేస్తూ ఉంటే తిని బతికినటువంటి తాను ఏమవుతుందంటే మరలా కొత్త ఏకలు ప్రారంభమవుతాయట, కొత్త గోర్లు రావటం ప్రారంభమవుతుందట, కొత్త ముక్కు రావటం ప్రారంభమవుతుందట. చాలా జాగ్రత్తగా ఈ రాత్రి నా మాట వినండి. దీనికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? పాత స్వభావాన్ని తనంతట తాను బలవంతంగా పెరికి పడేసింది అవతల. ఆమేన్, హల్లెలూయా. తన పాత జీవితాన్ని ఏమండి పుట్టుకతోటి వచ్చిన బుద్ధులు పుడకల్లో పెడితే గారు పావంటారు కొంతమందికి. కొన్ని సందర్భాలు విడిచిపెట్టడం అసాధ్యమే. కొన్ని నీ జీవితంలో మానేయటం అసాధ్యమే. అవి కష్టంగానే ఉంటాయి, ఇబ్బందిగానే ఉంటాయి. కొన్ని అలవాట్లు మానుకోవాలంటే ప్రాణంతో పోరాటమే. కానీ అయినా సరే పక్షిని చూసి మనం నేర్చుకుందాం, అది బలవంతాన్ని లాగేసుకుంటుంది. ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు బ్రతికిందా, కానీ అది కొత్త ఏకలో కొత్త ముక్కు వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు బ్రతుకుతుందట. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటానో తెలుసా? ఇదిగో నీ పాత స్వభావాన్ని ఈ రాత్రి ఆ గెద్దలాగా బలవంతాన బాధ పెడుతున్న కష్టమైన నువ్వు వదిలించుకోగలిగితే నిత్య రాజ్యములు ఉండి అద్భుతమైన కృపను దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క వచనం చెప్తూ ఉంటే దాన్ని ధ్యానం చేసి నేను నా భార్య ఏం చేసామంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రతి తప్పిదాన్ని పాపాన్ని ఒప్పుకుని ప్రభువుకి మా జీవితాలు అప్పగించాం. ఈ శ్రమల్లో ఉండగానే, ఈ శోధనలో ఉండగానే ప్రభు తట్టు తిరిగాము. ప్రభు తట్టు తిరిగిన వెంటనే, బాప్తిసం పొందేసిన వెంటనే మేళ్ళ కట్టేసానో, కార్లు కొనేసానో, బంగ్లాలు కట్టేసానో, ఆస్తులు కొనేసానో నేను చెప్పడం లేదు. ఒకవేళ అవన్నీ వెంటనే కలిగితే మళ్ళీ నేను లోకంలో కలిసిపోదునేమో. కానీ నా దేవుడు ఎప్పుడు ఆశీర్వాదం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? 30 అంతలో, 60 అంతలో, 100 అంతలో. ఆమేన్. క్రమక్రమంగా దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తాడు. ఎవరికైనా అర్ధాంతరంగా ఒక 1/2 కేజీ బంగారం ఒళ్ళో పడ్డదంటే భూమి మీద నిలబడ్డాడు, బతుకుతాడా? నడమంత్రపు సిరి అంటారు. నడమంత్రపు సిరి ఒకడికి ఉన్నట్టుండి అర్ధాంతరంగా కలుగుతుంది. అప్పుడు దాకా రోడ్డు మీద ఉంటాడు, అర్ధాంతరంగా కలుగుతుంది. అక్కడి నుంచి ఎవడు మాట్లాడాడు? దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఇలాగంటాడు, 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టి ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆగండ్రా అంటాడు. ఆగండ్రా అని ఎలాగనాలి? ఒరే ఆగండ్రా అనాలి. ఈయన అంటాడు, ఒరే ఆగండ్రా అంటూ ఉంటాడు. ఆడికి ఏంటంటే 4 ఉంగరాలు వచ్చినాయి బాయర్ కోయిటికి వెళ్ళి. ఇంకా అక్కడితోటి ఈ చెయ్యి ఇలా చూపిస్తాడు ఆగండ్రా అని, ఈ చెయ్యి ఇలా చూపిస్తాడు ఆగండ్రా అని. దేవుని బిడ్డలారా, భూమి మీద నిలబడ్డాం. అర్ధాంతరంగా కలిగితే భూమి మీద నిలబడ్డా. నా దేవుడు ఏం చేశాడో తెలుసా? నాకు వెనువెంటనే నాకు ఆస్తులు ఇవ్వలేదు, వెనువెంటనే బిడ్డలు ఇవ్వలేదు, వెనువెంటనే ఆస్తులు ఐశ్వర్యాలు నాకు ఇవ్వలేదు. దేవుడు ఏం చేశాడంటే నన్ను చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుంటూ ప్రతి శ్రమలో నన్ను నలగొడుతూ ఉన్నప్పుడు నాలో ఉన్న పరిములన్నీ బయటికి తీయటం మొదలు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒకటే అన్నాను, ప్రభువా, ఆ దైవజనుడు అన్నాడు, ఈ భూమి మీద ఎవరి ప్రేమ శాశ్వతం కాదు, నీ తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా ఉన్నతమైన ప్రేమ దేవుని ప్రేమ అని చెప్పాడు. ఆ ప్రేమకు నేను అనుకున్నాను, ప్రభువా, ఎవరి ప్రేమ లాంటి ప్రేమ కాదనేది. అయితే నేను ఎంత దరిద్రంలో, ఎంత దుర్మార్గంగా, ఎంత దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి నా బ్రతుకుని నా తల్లి అన్నది ఒక రోజున ఫోన్ చేస్తే గల్ఫ్ నుంచి ఫోన్ ఎత్తాను. రే, నువ్వు చచ్చిపోయేవని తలకు స్నానం చేసి 1 రోజులైందిరా, ఇంకా నీ స్వరం నాకు ఎలా వినపడుతుంది, గెట్ అవుట్ అన్నది ఇంట్లో నుంచి. నా భార్యను తీసుకుని ఒక పాత పెట్టిలో బట్టలు పట్టుకున్నా, అలా చేలు మధ్యన ఉన్న ఒక బిల్డింగ్ ఎవరో కట్టేసి వదిలేస్తే 7 రోజులు వెళ్ళిపోయాను అక్కడికి, నన్ను చచ్చిపోదామని. ఈవేళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు అని ఆ దొడ్డేపున గోడ దూకేసి వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ అక్కడ ఎవరు రారు, అక్కడ దెయ్యాలు కొంపది. ఆ అరుగు మీద పడుకున్నాం ఒక 7 రోజులు. చచ్చారా బతికారా అని ఆరా తీసినటువంటి దినాలు నా అన్న
నన్ను ఆ మాట అన్నా నా తల్లి, మా తమ్ముడు అంటున్నాడు నేను బయటకు వచ్చేస్తాను ఏడుస్తా, అమ్మా అన్నయ్య పెట్టట్టుకుని వెళ్ళిపోతున్నాడు బయటకు వదిలి తీసుకుని, నువ్వెందుకు అన్నావు అంత మాట అన్ని రమ్మని చెప్పానంటే, పోతే పోనేరా నా కొడుకుని, ఇంకా 2 కొడుకులు ఉన్నారన్నది మా అమ్మ. మా అమ్మ మాటకి నాకు కోపం కలగలేదు ఇప్పటికీ. మా అమ్మ ఇప్పుడు మంచాన దేవుని బిడ్డలారా అలా అవసాన దశలో ఉంది. మా అమ్మకి ముడ్డు కడగటానికి కూడా నేను వెనకాడను. హల్లెలూయా. మా అమ్మకి అన్నం తినిపిస్తాం, మా అమ్మకి స్నానం చేపిస్తాం, మా అన్నయ్య కానీ నేను కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అవేమీ నాకు బాధ అనిపించలేదు, ఎందుకంటే నేను వాళ్ళకి కలిగించిన బాధలు అలాంటి. ఏ తల్లి తండ్రి కూడా ఎవరిని కూడా ఎప్పుడు మనసారా శపించడానికి ఇష్టపడరండి. మనం తల్లిదండ్రులను అపార్థం చేసుకుంటాం. అది నాకు తెలియటానికి నాకు 2 బిడ్డలు పుడితే తప్ప అర్థం కాలేదు. దేవుని బిడ్డలు అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య దైవజనాంగం నలిగిపోయినటువంటి నన్ను ప్రభు ఏం చేశాడంటే అంచెలంచెలుగా క్షణక్షణం నలగొట్టి నాలో ఉన్న పరిమళాన్ని బయటకు తీస్తూ పైకి లేవనెత్తుకుంటూ వచ్చాడు. దేవుని బిడ్డల 3 డాక్టర్లు నీకు పిల్లలు పుట్టరురా అని చెప్తే నేను దేవుణ్ణి అడిగాను 2010లో, ప్రభువా తండ్రి నువ్వెంత గొప్పవాడువో నాకు తెలుసు. నా భార్యకి బిడ్డ కడుపులో చనిపోయి హాస్పిటల్లో ఉంది. నా ఫ్రెండ్ ఒకడు రాము అని అడిగి నేనంటే చాలా ప్రేమ, మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్మేట్స్. ఆడు ఏం చేశాడంటే అప్పటికే బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తున్నాను. అప్పటికే ఒక 3 సంవత్సరాల నుంచి పరిచర్యలో సువార్తకు బయటకు వచ్చేస్తున్నాను. అంతకుముందే సేవలో ఉన్న పరిపూర్ణంగా ఒక 2007 నుంచి సేవలోకి పని కట్టుకుని మనం బైబిల్ పట్టుకుని బయటకు వచ్చేస్తున్నాం. 2009లో బిడ్డ చనిపోయింది. బిడ్డ చనిపోయిన తర్వాత 3 డాక్టర్లు చెప్పారు ఇంక పిల్లలు పుట్టరని. వాడు నన్ను హాస్పిటల్లో చుట్టకు వచ్చి, నా భార్యను చుట్టకు వచ్చి నన్ను కాలర్ పట్టుకుని ఇలా గుండెల మీద పట్టుకుని ఇలాగ అంటున్నాడు, రే ఇంకోసారి బైబిల్ పట్టుకున్నా ఇంటికి వచ్చావంటే కనుక నీ బైబిల్ని నా చేతులతో చింపేయాల్సి వస్తుంది, ఈ కుంటుకాలతోటే నీ గుండెల మీద తన్నుతాను అన్నాడు. యారా అన్నాను. అడేమన్నాడు తెలుసా? ఏం చేశాడరా నీకు దేవుడు? యేసు ప్రభు దేవుడు అని చెప్పేసి ఊరంతా చాటం మొదలెట్టావు, ప్రతి అరుగెక్కి గొంతులేస్తున్నావు, ఏం చేశాడు నీకు యేసు ప్రభు అన్నాడు. నేను అన్నాను, ఒరే ఇంకా నాలోనే ఏదో లోపం ఉంటే తప్ప నా దేవుల్లో లోపం లేదురా అన్నాను ఏడుస్తూ. ఆడి చేతిలో నా కాలర్ ఉంది, నేను ఏడుస్తూ చెప్పిన మాట, నా దేవుల్లో ఇంకా లోపం లేదురా, నాలోనే ఇంకా ఏదో ఉండుంటది అన్నాను. దేవుని బిడ్డలారా నా చేతులతో అలా తోసిపడేసి హాస్పిటల్లో ఆ రూమ్ తలుపుని కుంటుకాలతో తన్నేసి వెళ్ళిపోయాడు. ఓ సంగతి చెప్పన, ఆడికి ఆడి భార్యకి కూడా నేనే బాప్తిస్మం ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఆడికి వాడి భార్యకి కూడా నేనే బాప్తిస్మం ఇచ్చాను. దేవుడు అంత ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలోనికి నడిపించాడు. దేవుని బిడ్డలారా అలాంటి దౌష్టికమైన పరిస్థితుల మధ్యన ప్రభువుని అడిగాను, ప్రభా నువ్వెంత శక్తిమంతుడువో నాకు తెలుసు, నువ్వెంత బలవంతుడువో నాకు తెలుసు, కానీ వీళ్ళకి రుజువులు కావాలి. నాకు నీ దగ్గర నుంచి రుజువులు అవసరం లేదు, నేను చెప్తున్నటువంటి మాట ఇది నిజం అని చెప్పడానికి నాకు ఒక సహాయం దయచే ప్రభు అని ప్రభు దగ్గర అడిగాను. 3 డాక్టర్లు అప్పటికే చెప్పేశారు. తిరిగి మరలా దేవుడు నాకు వాళ్ళెవడరా చెప్పేది, నేను కదా ఇచ్చేవాడిని, ఒక కుమార్తెని కొడుకుని ఇచ్చాడు. అదిగో నా కొడుకు ఇక్కడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా కూతురు పేరు జ్ఞాపిక హదస్స. పొడవుగా ఉంటుంది, 10th పాస్ అయింది, 1st క్లాస్లో. కాకినాడ ఆదిత్య కాలేజీలో జాయిన్ చేశాను. ఈ సంవత్సరం వెళ్తుంది, June 4th నుంచి. ప్రార్థన చేయండి మీరంతా. నా కొడుకు ఇప్పుడు 9thలోకి వస్తున్నాడు. లేవి జోన్స్ ఆడు పాకుతుండగానే ప్యాడ్స్ వాయించడం మొదలు పెట్టేశాడు. నిజం, ములక్కాళ్ళు ఇంట్లో వండుకొని ఇచ్చేవాడు కాదు, ములక్కాళ్ళు పాకుతూ వెళ్ళి ఆ క్యారియర్ బ్యాగ్లోంచి తీసేసుకుని బాధేస్తూ ఉండేవాడు. ఈపుడు గట్లాగా అమ్మ బోళ్ళు మనకి గొడవ పెట్టేస్తూ ఉండేది. దేవుని బిడ్డలారా ఆడు బాధ చూడలేక ఒక చిన్న రాక్ స్టార్ ప్యాడ్ కొని ఇచ్చాను. దాన్ని కూడా ప్యాచలు పీకేసాడు కొట్టేసి. ఇది లాభం లేదని చెప్పేసి ఇంకా సేమ్ సెటప్ అలా ఒకటి SX ఒకటిని 30 ఒకటి తీసుకుని ఇచ్చాను. 3 మందిరాల్లో కీబోర్డిస్ట్ ఒక్క ఆయన్నే పిలుస్తాం మేము. దేవుని దయ వల్ల అన్న ఆడి ప్యాడ్స్ వాయించేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో ఆయన తట్టు నేను తిరగడం మొదలు పెట్టాను. కొన్ని బలవంతాన నా జీవితంలో తెచ్చుకోవడం మొదలు పెట్టాను. ప్రభు తట్టు దేవుని బిడ్డలారా తిరిగి నన్ను దేవుడు వృధాగా విడిచిపెట్టలేదు. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. 3 సంఘాలకి కాపరిగా చేశాడు. 7 సార్లు చచ్చిపోదాం అనుకున్న నా జీవితాన్ని, చస్తే నా సమాధి మీద పిచ్చి మొక్కలు మొలిసిపోవలసిన నా జీవితాన్ని, నా తల్లి కూడా నా కడుపున 4 కొడుకుల్లో రాజేష్ అనే వాడు పుట్టాడు అన్న సంగతి మర్చిపోయి ఉండేదేమో నేటికి. దేవుని బిడ్డలారా 7 సార్లు చచ్చిపోవలసిన నన్ను ఈరోజు నా 100 మందికి 1000 మందికి ఎలా బ్రతకాలో నేర్పించే స్థాయిలోనికి నడిపించాడు.
దేశ దేశాలు దాటిస్తున్నాడు, రాష్ట్ర రాష్ట్రాలు ఊరేగిస్తున్నాడు. ఏమని చెప్పాలండి నా ప్రభు ప్రేమని? ఒక మాటలో చెప్పాలంటే యేసన్ గారి పాటలో ఒక పాట ఉంటుంది, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు అన్న వదిలేను. టైం అయిపోయింది కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా ఊరేగిస్తున్నాడండి. ఏమని చెప్పను? ఆయన తట్టు తిరిగిన నన్ను. ఈ రాత్రి చెప్తున్నాను, ఒకవేళ నీ జీవితంలో ఉన్న శ్రమలకు నీ చేతి పనులే కారణమేమో, ఆ వాటికి నువ్వే అయినా, ఇదిగో ఒకవేళ దేవుడు నిన్ను ఆయన తట్టు తిప్పుకోవడానికి చేసే ప్రయత్నం అయినా, ఈ రాత్రి సమాధానం ఒకటే, యేసే నీకు సమాధానం.